ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు తాగునీరు అందించే ప్రధానమైన ప్రాజెక్టు జూరాల. ఈ ప్రాజెక్టు కింద సరిపడా రిజర్వాయర్ల సామర్థ్యం లేక ఏటా సాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. ఇందులో భాగంగా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచాలని సర్కారు నిర్ణయించింది. తద్వారా ఏటా కర్ణాటకను నీళ్లు అడుక్కోకుండా జూరాలకు విడుదల చేసుకుని ఆయకట్టు కాపాడొచ్చనే ఆలోచనలో ఉంది. గుడ్డెందొడ్డి విస్తరణపై మా ప్రతినిధి సతీష్ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, అయితే లక్షల క్యూసెక్ల నీళ్లు, వందలాది టీఎంసీల నీళ్లు ఏటా కృష్ణమ్మకు వరదలు వచ్చినప్పుడు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. మరోవైపు నీటిపై ఆశతో సాగు చేసుకున్న రైతులు పొట్టదశకు వచ్చినప్పుడు ఎండిపోతుంటే కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈ రెండు సమస్యలకు ప్రధానమైన కారణం వచ్చిన నీటిని సరిగ్గా ఒడిసి పట్టుకునే సామర్థ్యం లేకపోవడం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంటే ప్రధానమైన ప్రాజెక్టు జూరాల. ఈ జూరాల కింద గుడ్డెందొడ్డి, రాలంపాడు రెండు రిజర్వాయర్లు. అయితే ఈ గుడ్డెందొడ్డికి 1.19 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కింద సుమారు అంటే గుడ్డెందొడ్డి, రాలంపాడు రెండింటి కలిపి 2 లక్షల ఎకరాల ఆయకట్టు, ఒక 148 గ్రామాలు, 13 మండలాలకు నీరు అందిస్తుంది. అయితే ఏటా మనం ఈ దీని సామర్థ్యం అంటే తక్కువ ఉండడం వల్ల ఏటా పంటలు ఎండిపోవడము, చివరి దశలో నీళ్ళు అంటే సరిపడా నీళ్ళు అందించలేక వారానికి ఒకసారి ఇవ్వడము, లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించడం, ఇట్లాంటి పరిస్థితులు అయితే. ఇదే నేపథ్యంలో ఇటీవల జూన్ 4న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులో సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 1.2 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించింది. దీనికి సుమారు ఒక 8,000 నుంచి 10,000 కోట్ల వరకు ఖర్చు కాగా ఒక 500 పైన ఎకరాల భూసేకరణ లభ్యమవుతుంది. ఇప్పటికే డిపిఆర్ దీనికి పూర్తి కాగా పరిపాలన అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుగా ఉన్నాయి. అయితే తద్వారా ఈ గుడ్డెందొడ్డి రిజర్వాయర్ విస్తరించడం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అంటే వేలాది ఎకరాలకు అంటే అన్ని ప్రాజెక్టులకు కీలకమైన జూరాల నుంచే అన్ని ప్రాజెక్టులు, భీమా, కోయిల్ సాగరు, ఈ ప్రాజెక్టులన్నీ దీని నుంచే ఉండడం వల్ల వాటన్నిటికీ నీరు ఇవ్వడం ద్వారా ఉమ్మడి జిల్లాలోని పంటలు కాపాడుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఏటా మనము ఈ రబీ సీజన్లో చివరి దశలో పంటలు కాపాడుకునేందుకు కర్ణాటకను నీళ్లు విడుదల చేయాలని మనం విజ్ఞప్తి చేసుకోవడము, వాళ్ళు ఒకవేళ విడుదల చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒక 5 టీఎంసీలు విడుదల చేస్తే కనీసం అది మనకు జూరాలకు ఎప్పుడు 1/2 టీఎంసీకి మించి రాని పరిస్థితి ఉండేది. అయితే ఈ అన్ని నష్టాలు తీరాలంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను కాపాడుకోవాలనుకున్నా కూడా ఈ గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను విస్తరించి 15 టీఎంసీలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ ఈ రింగ్ మండ్ తరహాలో ఈ కట్ట హైట్ పెంచి ఇక్కడ కట్టడం ద్వారా భూసేకరణ కూడా తక్కువలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి అవసరమైనప్పుడు జూరాలకు మళ్ళీ నీటిని రివర్స్లో విడుదల చేసుకునే గ్రావిటీ ద్వారా విడుదల చేసుకునేలా కూడా డిపిఆర్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా పంపుడ్ స్టోరేజీలో భాగంగా విద్యుత్ ఉత్పత్తితో పాటు జూరాల్లో మనకు అవసరమైనప్పుడు ఈ గుడ్డెందొడ్డి నుంచి మళ్ళీ ఉల్టా నీళ్లు విడుదల చేసుకొని ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు అందించుకునే అవకాశం ఉండడంతో ఈ దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. మొత్తంగా అయితే ఈ మనకు విద్యుత్ ఉత్పత్తితో పాటు అంటే జూరాల మొత్తం సామర్థ్యం 9 టీఎంసీలు కాగా దానిలో పూడిక పోను ఎప్పుడైనా 5-6 టీఎంసీలు ఉంటాయి. అయితే గుడ్డెందొడ్డి 15 టీఎంసీలు కనుక విస్తరిస్తే కనీసం జూరాలను ఒక 3 సార్లు నింపుకోవచ్చు. తద్వారా పంటలను కూడా కాపాడుకోవచ్చు. ఇది ఇక్కడ ఈ పరిస్థితి. రైట్.